నేను ఇంతవరకు మహేష్ సార్ మీద అలాంటి అభిప్రాయం ఉన్నట్టు మా ఇంట్లో వాళ్ళతో చెప్పనే లేదు. మహేష్ సార్ గురించి నా మనసులో ఏముందో మీకు వివరంగా చెప్పాను. కానీ అన్నీ తెలిసి మీరు ఇలా చేయడం నాకు చాలా బాధగా ఉంది మేడం గారు. అసలు ఎందుకు ఇలా చేశారు? ఇలా చూడానండి, నీ ఆవేదన నాకు అర్థమైంది. నీకు తెలియకుండా మహేష్తో మీ ఇంటికి వెళ్ళడం, నిన్ను మహేష్కిచ్చి పెళ్లి చేయమని అడగడం నా తప్పే. నేనేం చేసినా అది నీ మంచి కోరి చేశాను. నా ఇష్టం లేకుండా మహేష్ సార్తో నాకు పెళ్లి చేయాలి అనుకోవడం నా మంచి కోరడమా? తప్పేముంది? మహేష్ లాంటి మంచివాడు, శ్రీమంతుడు పెళ్లి చేసుకుంటానంటే ఏ అమ్మాయి అయినా కాదనదు. నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు మీ కుటుంబం ఉన్న పరిస్థితికి మహేష్ నువ్వు పెళ్లి చేసుకుంటే మీరంతా బాగుంటారని ఆశించాను. మీ అమ్మా నాన్న ఏమంటారో అని నువ్వు మహేష్తో పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాకు తెలుసు. కన్నవాళ్ళకి నువ్వు ఇస్తున్న విలువ చూసి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. కానీ అమ్మా నాన్నలు మహేష్ని అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మహేష్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. అశ్విన్, ఆనంది నువ్వు చెప్తేనే వింటుంది, చెప్పొచ్చు కదా. తన నోరు తెరిచి ఏది చెప్పడు. అలా చెప్పి ఉంటే, కొన్ని నిజాలు బయటికి మాట్లాడుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేదే కాదు. మీలాంటి పెద్దవాళ్ళకి సంజాయిషి ఇచ్చుకునే అవసరం నాకు వచ్చేదే కాదు. నువ్వనేదేంటో నాకు అర్థం కావడం లేదు. మాట్లాడవేంటి అశ్విన్? ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్న సమయం వచ్చిందిగా, చెప్పు. నేను ఇక్కడికి వచ్చింది మీ ఇద్దరి మధ్య గొడవ తీర్చడానికి కాదు, మహేష్ని పెళ్లి చేసుకోవడానికి నీకొచ్చిన అడ్డు ఏమిటని అడగడానికి. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి